దేవుని కృప కలిగిన నామలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? మరొక రోజుని మరొక వాగ్దానాన్ని వినడానికి ప్రభు మనందరికి ఇచ్చిన గొప్ప కృప. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము. లేఖన భాగాలు తెరిచి కీర్తనలు 86వ కీర్తన 13వ వచనము, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, ఫర్ ఎ గ్రేట్ ది మెర్సీ టువర్డ్స్ మీ. ప్రైజ్ లార్డ్. ఆయన కృప అంట చాలా శ్రేష్టమైనది. ఆయన కృప వల్లనే మనం జీవిస్తున్నాము. ఆయన కృప లేకపోతే మనమే పాటి వారము. పౌలు గారు అంటారు కదా, నీ కృప నాకు చాలును తండ్రి అంటారు. కృప అంటే ఏంటి? అర్హత లేని బిడ్డలకి అర్హతనివ్వడమే కృప. మనం దీవించబడడానికి, మనం ఆశీర్వదించబడడానికి, మనం కృప పొందుకోవడానికి, మనం అనేకమైన మేలులు పొందుకోవడానికి మనం చేసే ప్రార్థన అని మనం అనుకుంటాం. కానీ ఆయన తన ఉచితమైన కృపనివ్వబట్టే కాపుదల పొందుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రార్థన ఏపాటిది? ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? మహా అయితే కొద్ది సమయం ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆలోచించుకున్నావా? నేను చేసే ప్రార్థనకి, ఆయన నా పట్ల చూపించే కృపకి అసలు ఏమాత్రం పొంతనుందా? దేవుడు మన పట్ల ఎంతో మేలు దయచేస్తున్నాడు, ఎంతో కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నాకేమీ కలుగు చేయలేదు అని ఎప్పుడూ అనుకోబాక, ఆయన నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించు. వస్త్రాలు లేక అనేక మంది ఎంతో బాధపడుతున్నారు కదా, నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతించు. ఇల్లు లేక ఎంతమంది కృంగిపోతున్న మనుషులుగా ఉంటున్నారు. దేవుడు నీకు షెల్టర్ ఇచ్చాడు, తినడానికి మంచి ఆహారం ఇచ్చాడు, మంచి కుటుంబ సభ్యుల్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, ఐశ్వర్యమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, కాపుదలు ఇచ్చాడు. నీ దారిద్రతను కొట్టివేసి ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి, నీవు దీవించబడడానికి. ఇంతకుముందు చదువు లేక ఎంతగానో కృంగిపోయిన మనుషులు, ఇంతకుముందు ధనము లేక ఎంతగానో బాధపడుతున్న మనుషులు, ఈరోజు మీ స్థితి ఎలా ఉంది? బాగుంది కదా, క్షేమంగా ఉంది కదా, కృప పొందుకుంటున్నావు కదా. నాకు ఏదో లేదని ఆలోచించబాక, దేవా నీవు నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి, వాహనాలను బట్టి, వస్తువులను బట్టి, వ్యాపారాన్ని బట్టి నీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు ప్రభువా అని దేవుని అడగడం నేర్చుకోండి. దేవుడు మనకిచ్చిన కృప, విశ్వాసము, రక్షణ, పరిశుద్ధ గ్రంథము, సంఘము, ఇలా వాగ్దానం వినడానికి దేవుడు మనకి ఇస్తున్న ఆలోచన, జ్ఞానమును బట్టి ప్రతిరోజు కూడా ఆయనను మనసారా స్తుతించవలసిన వారమై ఉండాలి. మరొక రోజునిచ్చినందుకు, మరొక వాగ్దానాన్ని ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రాలు ప్రభు అంటేనే కదా మనం స్టార్ట్ చేస్తాము. అలాగే నీ జీవితంలో గత కాలమంతా దేవుడు తోడై ఉంటున్నప్పుడు, ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను ఎప్పటికీ విడువడు, విడనాడడు, ఎడబాయడు. విడిచిపెట్టాడా? గత కాలంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నమ్మదగిన సహాయకుడు ఆయనే కదా. సమస్యలేమో శత్రువుల వల్లే మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటున్నాయి, అనారోగ్యమేమో మనల్ని కలవర పెడతా ఉంటుంది, అక్కరలేమో తీరట్లేదు, అనేక ఆలోచనలు కలిగి ఉంటున్నాము కానీ ఆ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం. నమ్మిన వారే మనల్ని మోసం చేస్తూ ఇబ్బంది పరుస్తూ ఉంటున్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉండి నిన్ను వదిలిపెట్టేసినా సరే, శ్రమలు ఏ రూపంలో వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎవరు ఉన్నా ఏమి ఉన్నా లేకున్నా మనతో నిత్యము ఉండే దేవుడు ఉన్నాడు కదా. ఆయన యందే విశ్వాసం ఉంచు, ఆయన యందే ఆనందించు. పరిస్థితులు మారతాయి కాదు, మనుషులు మారుతారు, మనసులు మారుతాయి, మనస్తత్వాలు కూడా మారుతాయి. ఇంకొక మాట చెప్పాలంటే అన్నీ మారిపోతాయి, కానీ మనతో నిత్యము ఒకేలాగా ఉండే దేవుడు ఉన్నాడు కదా. ఎందుకంటే ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు ఎవరిని నమ్ముతున్నావు? మనుషులు నమ్మితే మోసపోతావేమో, మనుషుల వైపు ఆధారపడితే వాళ్ళు నిన్ను ద్రోహం చేసి, ఇబ్బంది పెట్టి, కలవరపరిచి నిన్ను శోధనల వైపుకు నెట్టొచ్చేమో. కానీ దేవుని మీద ఆధారపడు. ఆయనే మన ఆశ్రయము, నమ్ముకొనదగిన సహాయకుడు, విడుదలనివ్వగలిగిన వాడు, కృప చూపగలిగిన వాడు, మేలుల చేత నీ కుటుంబాల్ని, నిన్ను స్థిరపరచగలిగిన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు కదా. నీ దుఃఖాన్ని నాట్యముగా, నీ కన్నీటిని ఆనందముగా, నీ నిందలను దీవెనగా మార్చే దేవుడు ఉన్నాడు కదా. పాస్టర్ గారు ఇంత కృప చూపిస్తున్నాడు కదా, మరి నాకున్న సమస్య నుంచి కూడా నేను బయటపడతానా? నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో నుంచి, బాధల్లోంచి, శోధనలోంచి నేను బయటపడతానంటే ఎగ్జాక్ట్లీ నీకున్న సమస్య, వేదన, కలవరం, శోధన, పరిస్థితులు ఏవైనా సరే మార్చగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు, ప్రతిదీ సాధ్యపరచబడుతుంది. నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి చచ్చిపోదాం అనుకుంటున్నావేమో, అయ్యో నేను ఈ అప్పులు కట్టలేకపోతున్నానండి, ఈఎంఐలు పే చేయలేకపోతున్నా, హౌస్ లోన్ కట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, దేవుడే నీకు ఒక మంచి మార్గమును అనుగ్రహిస్తారాయన. కుటుంబ సమస్యలతో, బిడ్డలతో వేదన చెందుతో కలవరపడుతున్న బిడ్డలారా, నా పిల్లలు నా మాట వింటలేదండి, తాగుడికి, వ్యసనాలకు, వ్యభిచారానికి, పాపానికి, జోదానికి, భయంకరమైన పాపిష్టి విషయాలకి అలవాటు పడిపోతున్నారు అనుకుంటున్నావేమో, ఏం దిగులు పడద్దు. నీ
కోడల విషయంలో, అల్లుడి విషయంలో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, కూతురు కొడుకు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీవు నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగానే ఆశ్చర్యకరమైన మేలులైతే నీ జీవితంలో నువ్వు చూడగలుగుతున్నావు. ప్రైజ్ లార్డ్. ఇల్లు కట్టుకోవడానికి కావలసిన ప్రతి సమృద్ధిని దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. వివాహాల విషయంలో, వ్యాపారాల విషయంలో, గర్భఫలం విషయంలో, స్వస్థత విషయంలో, పాప బంధకాల విషయంలో, ప్రతి కోర్టు సమస్య, ప్రతి గొడవ, ప్రతి ల్యాండ్ ఇష్యూస్, నీ ప్రతి ప్రయత్నంలో, ప్రతి దురాత్మ సంబంధమైనవన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో నీ విడుదల పొందుకొందువుగాక. ఆయన ఆత్మశక్తితో చెప్పగలను, మీకున్న ప్రతి వేదన కూడా విడుదల పొందుకొని నా దేవుడు నా పట్ల చాలా మేలులు చేశాడని నీ వీధిలో, నీ ఇంటిలో, నీ బంధువుల మధ్యలో సాక్షిగా ప్రభువు మిమ్మల్ని నిలబెట్టబడునుగాక. ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకు అంత కంగారు పడాలి? ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని బట్టి ఎందుకు నువ్వు అంతలా కంగారు పడిపోయి దిగులు పడాలి? ఎవరు నా గురించి ఆలోచిస్తారంటే నేనున్నాను కదా ఆలోచించేవాడిని. ఎవరు నన్ను చూస్తారంటే దేవుడే కదా మనల్ని చూసేది. ఎవరు నన్ను కాపాడతారంటే నేనే కదా నిన్ను కాపాడేది అంటున్నారు. నన్ను ప్రేమించేది ఎవరు అనుకుంటున్నావేమో? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నానని మాట్లాడుతూ ఉంటే ఇంకా మనుషుల మీద ఆధారపడి ఎంతగానో ఇబ్బంది పడి కలవరపడుతూ ఎందుకుంటావో? దేవుని మీద ఆధారపడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు, ఎన్నో రకాలైన బలహీనమైన పరిస్థితుల్లో బాధపడుతున్నావు, దేవుడే మీకు జయం ఇస్తారు, దేవుడే మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడుగా ఉంటున్నాను. జనులందరి మధ్యలోనే నేను మీకు అద్భుత కార్యాలు, ఆశీర్వాద కార్యాలు జరిగిస్తానన్న దేవుని మీద ఆధారపడి నిలబడదామో. భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు. ఆయనంట దుఃఖపడు వారిని, దీనులను క్షేమమునకు లేవనెత్తుతాడంట. ఆయన తగిన సమయకాలంలో మనల్ని హెచ్చిస్తాడంట. ఆయనే నమ్ముకుంటే మన కార్యాలు నెరవేర్చబడతాయి కదా. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నుంచి ప్రభువే నిలబెడతాడు కదా. ఆయన మనకు తోడుగా ఉంటే, నువ్వు ఈ లోక సంబంధంగా ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటున్నావు, కానీ ఆయన తోడుగా ఉంటే అసాధ్యమైన కార్యాలు కూడా మన జీవితాల్లో సాధ్యపరచబడతాయి. నీటినే దేవుడు ద్రాక్షరసంగా మార్చాడండి. బానిసగా అమ్మబడిన యోసేపునే దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు. నిన్ను తక్కువగా చూస్తున్నారేమో, హేళనగా చూస్తున్నారేమో, ఎందుకు పనికిరాని దానివి, పనికిరాని వాడివి అని అంటున్నారేమో. దేవుడు మన పక్షాన ఉన్నవాడు. లోకంలో ఉన్నవానికంటే మన పక్షాన ఉన్నవాడు గనుడు, గొప్పవాడై ఉంటున్నాడు. యేష్కేలు ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన చేస్తే, దానియేలు ప్రార్థన చేస్తే, అనేక మంది దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే వారి బానిసత్వం నుంచి విడుదల కలుగు చేశాడు. ఏలీ ఒక్కడే నిలబడ్డాడంట. అనేక ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలిగారు. మరి మీరు ఉన్నతమైన కృపను పొందుకోరా? దీవెన పొందుకోరా? ఆశీర్వాదాన్ని పొందుకోరా? మన శక్తి కాదు, మన బలము కాదు, కేవలము ఆయన ఆత్మ వలనే కార్యములు జరిగించబడితే భూమి మీదంట ఆయన కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించే దేవుడంట. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడంట. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న ఆయన వైపుకు తిరిగి, ప్రభువా ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టమని చెప్పావు ప్రభువా, నేను నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తాను, మా భారమును నీ మీదే వేయమని మాట్లాడుతున్నావు ప్రభువా అంటూ మన రెండు హస్తములు ఆయన వైపు చాచి అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దామా? ఏక మనసుతో, ఏకాత్మను కలిగి, దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేవా మా ఎడల నీవు చూపిన కృప చాలా అధికమైనదయ్యా. మేము పాప బంధకాలతో, దోష బంధకాలతో, అక్రమమైన స్థితిలో, పాపపు కార్యాలతో, చండాలమైన స్థితిలో నడిచి జీవిస్తూ ఉంటున్న మా జీవితాన్ని ప్రభువా దేవా విడుదల ఇచ్చి కృప చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి అంటూ ప్రార్థన. సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా మా ఎడల నీవు చూపిస్తున్న ప్రేమకై స్తోత్రాలు ప్రభువా. దేవా ఏ పాటి వారము తండ్రి, ఏ స్థితి కలిగిన వారమయ్యా, నేను ఆరాధన చేయటకు కూడా యోగ్యత లేని మనుషులం ప్రభువా. అయినను నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా మమ్ములను, మా కుటుంబాల్లో బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. మేము పడుతున్న ప్రతి బాధ, శోధన, వేదన, ఇబ్బందులన్నిటి నుంచి నాయన విడుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయండి ప్రభువా. మా పాప బంధకాలు, మా కోర్టు విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారు ప్రభువా. బిడ్డలకి నీ ఆత్మ సహాయము దయచే. విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతున్న బిడ్డలు అందరికీ కూడా నాయన నీ సహాయమును, కృపను, కాపుదల బిడ్డలకు మీరు దయచేయండి. అలాగే ప్రభువా కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ సహాయమును, నీ మేలులను, నీ కృపలను, నీ ఆశీర్వాదాలను బిడ్డలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభు. ఈ పరిచర్య సాకారాలుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మిక్కిలి ఆశీర్వాదముతో, దీవెనతో, బలముతో, కృపతో నీ బిడ్డలను మీరు నడిపించి స్థిరపరచండి ప్రభువా. మేమే పాటి వారము తండ్రి, ఏ స్థితి కలిగిన వారం ప్రభువా, ఆరాధించుటకు కూడా, తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని మనుషులు మాతో మీరుండే మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు ఇంకా బలపరచని. ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో ఏదైతే ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో నూరంతల ఆశీర్వాదాలు, దీవెనలు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. మేలుల చేత స్థిరపరిచి కృప చూపి క్షేమాభివృద్ధిని దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయ్యుండి ఈ రోజంతా బిడ్డలకు సకల ఆశీర్వాదాలు కలుగు చేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే వాక్యాన్ని మీ బంధువులకి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. వారు కూడా వాక్యాన్ని వింటారు. అలాగే మీ ప్రార్థన అవసరతలు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము. ఈ పరిచర్య అభివృద్ధి గురించి, మందిర నిర్మాణాల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు ఆత్మ సహాయము మనకు, మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. సైనింగ్ ఆఫ్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.